గ్రూప్ 2 మెయిన్స్ గ్రూప్ 2 అభ్యర్థులలారా, అవకాశాన్ని ఈసారి కాన మిస్ అయితే మరో 5 సంవత్సరాలు దాదాపు వేచి ఉండాల్సి ఉంటుంది. అందుకే మీ ప్రిపరేషన్ని బిట్టు వచ్చే విధంగా కొనసాగించండి. ఈ వీడియో నిన్ను గట్టిగా భుజం తట్టి నీకు సపోర్ట్ చేస్తుంది. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. Dear friends, all the very best for Group 2 Mains. This is Dr. Gopadi. Right. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ముగిశాయి. వారి రాజకీయ ఆసక్తులకు తగ్గట్టుగా ఓట్ చేసుకున్నారు. ఇక ఆ రాజకీయ పరమైన చర్చోపచర్చలు, బెట్టింగులు తదితర దరిద్రాన్నంతా పక్కన పెట్టి కాస్త గ్రూప్ 2 మెయిన్స్ రూపంలో అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకుందాం. ఫస్ట్ నేను ఈవేళ సైన్స్ అండ్ టెక్నాలజీతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన సిలబస్, వస్తున్న క్వశ్చన్ పేపర్స్ మీరు చూసినప్పుడు చాలా అలర్ట్గా ఉండాలా, షార్ప్గా కూడా ఉండాలి. సిలబస్ వేరు, క్వశ్చన్ ప్యాటర్న్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గమనించండి. ఎవరైనా మీకు ఆ బుక్ చదివితే వచ్చేస్తుంది, ఈ బుక్ చదివితే వచ్చేస్తుంది అంటే వట్టి మాటలు అవి. ఎందుకు అలాగా? గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అది ఆల్రెడీ ప్రూవ్ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ టెక్నాలజీ మిషన్స్ అనేటువంటి చాప్టర్తో స్టార్ట్ అయితే ఫస్ట్ అందులో సైంటిఫిక్ పాలసీస్ ఆఫ్ ఇండియా అని ఫస్ట్ లైన్ పెట్టాడు. దానిలో మనం ఫస్ట్ 2 or 3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా ఉండాలి అనేది. ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో ఉన్న లైన్స్ మీరు గ్రహిస్తేనే రేపు స్టేట్మెంట్స్ రూపంలో కరెక్ట్ అవుతారు. మీరు అక్కడ పుస్తకాల్లో గ్యాదర్ చేసుకుంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ గమనించండి. మనకున్నది ఎనఫ్ టైం ఉంది, కాస్త టైం కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బాధరాగా తొందరగా ఏదో కొంపలు అంటుకుపోతున్నటువంటి రీతిలో చదవద్దండి. చదివినది మైండ్కు రావాలి. తిన్నది వంట పట్టాలని ఎలా చెప్తారో చదివినది మనకు మైండ్కు రావాలి. కళ్ళు ఇట్లా మూసుకుంటే వెంటనే గుర్తుకు రాగలగాలి. దట్ కైండ్ ఆఫ్ స్టడీ వీ నీడ్. ఓకే, సో గాట్ ఇట్. ఇది మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. ప్రత్యేకించి అభ్యర్థుల యొక్క సౌకర్యార్థము మీరు అందరికీ తెలిసిన మనం చేసేటువంటి ప్రయత్నం. ఇది టెక్నాలజీ మిషన్స్ పీడిఎఫ్ కనపడుతుందా? ఇది ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మా గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి రఫ్ కాపీ. దీన్ని నేను మళ్ళీ మీకు ఎక్కడెక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ విధంగా మారుస్తాను. ఇందులో చూడండి. ఇందులో మీరు కన్నా చూస్తుంటే ఇది ఇంగ్లీష్ సిలబస్ అయితే ఇది తెలుగు సిలబస్. గమనించారా? ఇందులో ఇదైన తర్వాత ఫస్ట్ సిలబస్ లేక రండి. చూడండి, సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ 1958 కనపడుతుందా? కొంచెం ఓపిక చేసుకొని మీకోసం కష్టపడే వాళ్ళ కోసం మీరు ఆదరించండి. ఎవరు? మమ్మల్ని కాదు, మిమ్మల్ని మీరు ఆదరించుకోండి. అది నేను చెప్పాను. సో ఇందులో ఫస్ట్ నేను మాట్లాడతాను. ఒక పాలసీ చదివేటప్పుడు అందరూ ఏం చదువుతారంటే ఏ సంవత్సరం వచ్చింది, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చదివేస్తుంటారు. అది మీరు రెడీమేడ్ మెటీరియల్లో ఉన్నట్టు చదివితే వీ కాంట్ గెట్ ద మార్క్స్. ఫస్ట్ అది అఫీషియల్గా గవర్నమెంట్ ఆథరైజ్డ్ లిటరేచర్ పార్ట్ నుంచి గ్రహించి తయారు చేయాలి. అప్పుడు మీకు ఒరిజినల్ స్టేట్మెంట్స్ కనపడతాయి. 1958 సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏవి అన్నాడు అనుకో. అప్పుడు నువ్వు ఇట్లా తయారు చేసుకోగలగాలి. మొహమాట పడద్దు. నీకున్న టైం చాలా తక్కువ. ఈ తక్కువ టైంలో సోదంతా 800 పేజీలు 1000 పేజీలతో చదువుతా ఉన్నాడు. జీవితం తలకిందులైపోతుంది. రైట్. సో మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గమనించాలి. నేను ఒక వీడియో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వరుసగా చేశాను. 14 బుక్స్ మీకు చూపించాను. అందులో 2 సెలెక్ట్ చేసుకొని చదువుకోమన్నాను. మీరు ఇట్లా యాడ్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఎవరు ఎక్కడ తయారు చేసేమి రెడీగా పెట్టడు. అందుకు కానీ నేను శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున ఈ ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతోంది.
ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, ఈ సైంటిఫిక్ పాలసీని ఫ్రేమ్ చేసింది ఎవరు, ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది, దీనికి యొక్క నేపథ్యం ఏమిటి, దాని ఇంపాక్ట్ ఏమిటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మీరు చూడండి, బ్యాక్గ్రౌండ్ చదవాలి. ఇక్కడ చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ రాశాను, ఎందుకు ఈ పాలసీ వచ్చిందో దానిపైన ఒక స్టేట్మెంట్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కనిపించింది కదా మీకు. మళ్ళీ ఆ తర్వాత సైలెంట్ ఫీచర్స్ అంటే అందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ కనపడుతుందా మిత్రులారా. ఆ తర్వాత ఇంపాక్ట్, ఈ టెక్నాలజీ విధానం తర్వాత దేశంలో వచ్చినటువంటి మార్పులు చేంజెస్ ఏమిటి అనేది మీకు ఇందులో వచ్చాయి. ఇందులో ఏ సంస్థలు ఏర్పాటయ్యాయి, అవి దానికి రీసెంట్ ట్రెండ్స్ నువ్వు చదువుకోవాలి. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ ఏర్పాటైంది అనుకుందాం, అంటే ఆ సంస్థ ఏర్పాటైంది అనుకుందాం. అది రీసెంట్గా ఈ మధ్య ఏమేమి ఇనిషియేటివ్స్ చేసింది. 2 ఇనిషియేటివ్స్ దాని నుంచి వచ్చాయి. ఒకటి సాక్ష్యం పోర్టల్, 2 సీడ్ వీడ్ మిషన్. ఈ సీడ్ వీడ్ అనేది ఎకాలజీలో కూడా మనకు మళ్ళీ ఇంపార్టెంట్. ఈ సాక్ష్యం పోర్టల్ అనేది ఇండియన్ ఎకానమీలో కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి మిత్రులారా. కాబట్టి ఇవి మీరు చూసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు అంతరిక్ష విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది 1972లో అది ఎస్టాబ్లిష్ అయింది. కానీ అది ఇస్రో పరిధిలోకి ఎప్పుడు వచ్చిందని ఇంపార్టెంట్. 1972 జూన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటు అయితే 1972 సెప్టెంబర్లో అది ఇస్రో అండర్లోకి వచ్చింది. అట్లా చదవాలో మీరు ఇంకా చాలా క్లారిటీగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ TPS 1983, దానికి సైంటిఫిక్ పాలసీ ఆఫ్ 1983 అని కూడా పేరు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఇది ఏమిటి, ఇందులో ఏమిటి చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత వచ్చినటువంటి అంశాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఏ సంస్థ ఏర్పాటైంది, ఇందాకే చెప్పాను కదండి, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ TIFAC, ఈ 2 పోర్టల్ తీసుకొచ్చు. ఇందులో చూడండి మేము ఎట్లా రాస్తామో, మళ్ళీ సాక్ష్యం పోర్టల్. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా తయారు చేసుకోవాలి. మీరు ఏదో పాలసీని 2 మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోకూడదు. ఇందులో రాశాను చూసారు, ఆ సాక్ష్యం పోర్టల్ రాసి అక్కడ ఏం రాశాను, దాని రిలేటెడ్ రంగాలు రాసి గమనికాన్ని రాశాను చూసారా. సాక్ష్యం పోర్టల్ ఇండియన్ ఎకానమీ కోసం తప్పనిసరిగా చదవాలి MSME చాప్టర్స్లో. సో అది మళ్ళీ సెకండ్ సీడ్ వీడ్ మిషన్, సముద్రపు పాచి మిషన్కి సంబంధించి ఏమొస్తుంది, ఇట్లా మీరు డెఫినెట్గా తయారు చేసుకోగలగాలి. ఇది నేను ఫస్ట్ ఏ వీడియో అయినా నేను మీకు ఫస్ట్ నోట్స్ మేకింగ్లోనే నేను మీకు చెప్తున్నాను. మీ సక్సెస్ అంతా ఎందులో ఉంది, నోట్స్లో ఉన్నది. మనం 80 స్టాండర్డ్ బుక్స్ అన్ని రకాల సబ్జెక్టులు 5 రకాల సబ్జెక్టులకు తీసుకుని వాటికి సంబంధించి ఈ రకమైన ఎక్సర్సైజ్ చేస్తున్నామన్న సంగతిని కూడా మీరు గమనించాల్సిన బట్టి మిత్రులారా. ఇందులో ఫస్ట్ మీరు గమనించేటప్పుడు ఇండియన్ ఎకానమీ కూడా కరెంట్ ఇండియన్ ఎకానమీ జోడ్ చేసుకోవాలి. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సేమ్ సిలబస్ గ్రూప్ 1లో ఉంది కదా, కానీ వాడు సిలబస్ ప్రకారం ఇవ్వలేదు కదా, కానీ అన్ని చాప్టర్లు మళ్ళీ సిలబస్లోనే ఉన్నాయి. 2 జనరలైజ్డ్ అయినది, 2 డైనమిక్ అయినది. అందుకే మేము మళ్ళీ పుస్తకాలనే మార్చేస్తున్నాం చూసారా. మల్టీ డైమెన్షనల్ పావర్టీ పైన ఒక డిస్కషన్ పేపర్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఇది కరెంట్ ఇండియన్ ఎకానమీ కోసం మనం తయారు చేసేటువంటిది. ఇంత నీట్గా, ఇంత పకడ్బందీగా అఫీషియల్ సోర్సెస్ నుంచి మనం తయారు చేయడం జరుగుతోంది. ఇంత టీము ఇంత కష్టపడ్డం అనేది ఆడుకు తప్పేటువంటి ఈ మాటలకు కాకుండా ఆలోచింపజేసి నిరంతరం కష్టపడ్డాం. వేగ్గా కాకుండా ఇంత వర్కౌట్ మనం చేస్తున్నాం. మీరు గమనించి ఇందులో అందరూ ఏం చదువుతారు, ఈ డిస్కషన్ పేపర్లో కూడా మేము చాలా అంశాలను డిస్కస్ చేశాను మిత్రులారు. ఈ డిస్కషన్ పేపర్ ఏమిచ్చింది, ఏ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి, తర్వాత దానికి పెట్టిన పేరేమిటి, బీమారు రాష్ట్రాలు ఎంతమంది పేదరికం నుంచి బయటకు వచ్చారు, ఆ బయటకు వచ్చినటువంటి వారిలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నారు, దానికి డ్రైవర్స్ అంటే దాన్ని డ్రైవ్ చేసినటువంటి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు ఏమిటి, ఇట్లా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కైండ్ ఆఫ్ స్టడీ అనమాట. అది తెలియాలి. మీరు చిన్న ఆలోచనలు చేసే అవకాశం. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నా. ఐ డోంట్ హ్యావ్ మచ్ అండ్ మోర్ టైమ్ టు డూ మోర్ వీడియోస్, కానీ ఇప్పుడు టైం పెట్టుకొని మరీ చేశాను. సో దానికి కారణం ఇది 4 days అయిపోయింది చేయలేదు అన్నది. సో ఇందులో ఇది చదివేటప్పుడే మనం
ఎంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో చూడండి. 2024 లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అందులో మీకు గ్రో అనే పోర్టల్ చూడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇలా తయారు చేసుకోవాలనేటువంటిది నా ఉద్దేశం మిత్రులారా. మీకు ఏదో 4 మాటలు చెప్పేసి ఇలా చదువుకోండి అని కాదు, ఇలా చదవాలి. ఇండికేటర్స్ 12 సూచికలు తీసుకున్నారని అందరూ చెప్పారు కదా. మరి గ్లోబల్ పావర్టీని అసెస్ చేయడానికి ఎన్ని ఇండికేటర్స్ తీసుకున్నారు? మరి ఇక్కడ 12 ఎందుకు వచ్చాయి, అక్కడ ఎందుకు 2 తగ్గాయి, 10 ఇండికేటర్స్ తీసుకున్నారు. అవన్నీ ఇండికేటర్స్ కూడా ఎంత నీట్గా రాశారు చూడండి. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎట్లా వాళ్ళు అలైన్ చేశారు. అదే రకంగా మీరు చూస్తే చూడండి, భారత్ చాలా ముందుగానే సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్ 1.2ని రీచ్ అయిందా, రీచ్ అయితే ఎంత రీచ్ అయిందని అడుగుతారు. అది కూడా ఇందులో రాయడం జరిగింది చూడండి. అంతేకాకుండా నీతి ఆయోగ్ CEO మిస్టర్ సుబ్రహ్మణ్యం స్టేట్మెంట్ కూడా ఇందుకు యాడ్ చేయడం జరిగినది. అంతేకాకుండా అదనపు అంశాలు మీరు చదవాలి. ఇది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే మిత్రులారా. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23 ఆధారంగా తయారు చేయబడింది కాబట్టి ఆ సర్వేని కూడా ఇందులో జోడించడం జరిగినది. ఇంతేకాకుండా ప్రపంచ బ్యాంకు మనకి సెట్ చేసిన బెంచ్ మార్క్ ప్రకారం ఇది తయారు చేశారు. అందుకే ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారము ఇండియాలో పావర్టీ రేట్ 11.9%. అయితే ప్రతిరోజు ఎన్ని డాలర్లు మనకి పర్చేజ్ పవర్ పారిటీ ఉంటే మనకు ఈ పేదరికపు రేటు ఉందనేది బిట్ అడుగుతారు. సో మీరు ఊరికే పుస్తకాలు చదువుకొని పోద్దండి. ఆ తర్వాత నీతి ఆయోగ్ స్టార్ట్ చేసిన గ్రో, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గ్రో? GROW. గ్రో అంటే గ్రీనింగ్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ అగ్రోఫారెస్ట్రీ. ద కాన్సెప్ట్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఆ అగ్రోఫారెస్ట్రీ గురించి మొత్తం నీకు ఇండియాలో లభించే అధికారిక సమాచారం అంతా ఇందులో స్టార్ట్ చేయడం జరిగినది. అగ్రోఫారెస్ట్రీ పాలసీ ఎప్పుడు వచ్చింది, ఈ వేస్ట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మిలియన్ హెక్టార్లు ఉన్నాయి, ఎంత రిస్టోర్ చేయాలి, రిస్టోర్ చేయాలి ఏ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తీసుకుంటోంది, ఇవన్నీ తప్పనిసరిగా అప్ టు డేట్తో లింక్ చేసుకొని చదవాలి. సో బంజరు భూములు, వేస్ట్ ల్యాండ్స్ పైన మీరు చాలా వర్కౌట్ చేయాల్సింది. దేశ జనాభాలో దేశ భౌగోళిక విస్తీర్ణంలో టోటల్ జాగ్రఫీ ఏరియా ఆఫ్ ద కంట్రీలో అగ్రోఫారెస్ట్రీ అది ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎక్కడ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది, సో ఎలాంటి చర్యలు అవసరం అనే దానిపైన బిట్టు రాబోతుంది మిత్రులారా. ఈ రకమైన కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మీకు ఉండాలి. మరొకసారి చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ కూడా ఇవి మీకు రేపు ఎవరైనా డెమో పెట్టుకొని రేపు చూపిస్తారు. సో ఇందులో ఎట్లా ఉన్నాయి మీకు, అలాగే ఇస్రో భువన్ సాఫ్ట్వేర్ ఏం చేసింది, ఎలాగ వాళ్ళు మ్యాపింగ్ చేయబోతున్నారు, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుతున్నారు, ఇందులో అగ్రోఫారెస్ట్రీ సూటబిలిటీ ఇండెక్స్ అంటే ఏమిటి, ఇట్లా మనం చదువుకొని వెళ్ళాలా. మనకు చాలా సులభమైన విధానాలు కాదు మీరు గమనించాల్సింది. సో ఇందులో ఈ రకమైనటువంటి విధానాలు మీరు చూడండి మిత్రులారా. వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ. ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంది, సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఎట్లా ఉందో కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాగో చూపించాను. ఇంకా ఆంధ్రుల సాంఘిక చరిత్ర సింపుల్గా ఉంది కానీ గొప్ప ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో 25 పుస్తకాల నుంచి వచ్చినటువంటి సమాచారం మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. దీనికి టెస్ట్ సిరీస్కి లింక్ ఉంటుంది. టెస్ట్ సిరీస్లో కొత్త బిట్లు యాడ్ చేయబోతాయి. ఉదాహరణకు మీరు మౌర్య చక్రవర్తి సంప్రాంత్ అనేటువంటి గుంటడు జైన మతాన్ని అవలంబించాడని మీరు జైన గ్రంథాల్లో చదువుకుంటారు. ఇతను జైనాన్ని అవలంబించడానికి సహాయం చేసినా లేక ప్రోత్సహించిన సపోర్ట్ చేసినటువంటి జైన గురువు ఎవరు అని అడుగుతాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరందరూ కూడా జైనంలోకి వెళ్ళినప్పుడు కొండాచారుడు లేక పద్మనంద భట్టారకుడు గురించి చదువుతారు. ఇతను అనంతపురం జిల్లాలోని కొనకొండలో నివసించిన ప్రముఖ జైన ఆచార్యులు అని చదువుతారు. అతను రాసినటువంటి అనేక రచనలు చదువుతారు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. కానీ 4 నోటిఫికేషన్లో ఈ పద్మనంద భట్టారకుడు గురించి చాలాసార్లు అడిగారు. కానీ ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్ష్వాకు రాజు అయినటువంటి దాదిగా మాధవ అనేటువంటి ఇరువురు ఇక్ష్వాకు రాజు కుమారులకు ఈ కొండాచార్యుడు అనేటువంటి వాడు ఎక్కడ శిక్షణ ఇచ్చాడు, ఎక్కడ అతనికి ఆశ్రయం ఇవ్వడం జరిగిందని కూడా లేటెస్ట్గా పెట్టే అవకాశం ఉంది. మీరు సమయసారము ఆయన సారము ఇట్లాంటివి చదివేసుకొని వెళ్ళిపోయి మేము కుమ్మేసాము కొండాచార్యుడి గురించి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ యువర్ కుమ్మడం. అర్థమవుతుందా? సో చాలా ఆసక్తికరంగా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను స్పష్టంగా పదే మీకు చెప్పడం జరుగుతోంది మిత్రులారా. సో మీరు ఆంధ్రలో జైనం చదివేటప్పుడు ఎవరైనా జైనం ఎలా ప్రవేశించింది, ఎలా విస్తరించింది, జైన క్షేత్రాలు ఎక్కడున్నాయి, జైన ఆచార్యులు ఏం చెప్పారని చదువుతారు. బట్ అంతవరకే
మనం కన్ఫైన్ అయితే సరిపోదు, ఇంకా చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ఇన్ఫర్మేషన్ నీకు వచ్చి ఉండాలి. నువ్వు భారతదేశ చరిత్రలో కూడా చదువుతావు. ఈ మగధ అనేటువంటి యొక్క మహాపద్మనందుడు కళింగకు వచ్చి ఇక్కడున్న కళింగ చక్రవర్తిని ఓడించి జయించి ఆ యొక్క జైన విగ్రహాన్ని మగధకి తీసుకెళ్ళాడు అని. ఆ తర్వాత కారవేల్ అనేటువంటి ఈ గుంటడు మగధకు వెళ్ళి ఆ విగ్రహాన్ని తిరిగి కళింగకి తెచ్చాడు అని కతి గొప్ప శాస్త్రంలో చెప్పబడినది. ఆ జైన విగ్రహం ఏ తీర్థంకరుడిది, అతను ఎన్నవ తీర్థంకరుడు. వీ హావ్ 24 తీర్థంకరాస్. ఇది మనకు అడిగేటువంటి బిట్టుగా మీరు గమనించాల్సినటువంటి అవసరము ఉంటుందనేది కూడా మీరు గమనించాలి. చాలా మందికి ఈజీగా ఉండేటువంటి 4-5 బిట్లు చదువుకొని ఇదే హిస్టరీ అనుకోవడం, ఇదే ఆలోచన అనుకోవడం సరికాదు. 2008 పేపర్ చూడండి, 11 చూడండి, 16 చూడండి, 19 చూడండి, ఎలా స్టాండర్డ్ పెంచుకుంటూ వచ్చాడో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నా. ఆ తర్వాత 14 పుస్తకాల నుంచి వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మీరు గమనించండి. సింపుల్గా మీరు లక్ష్మీకాంత్ బుక్ని ఇంత సింపుల్గా చదవగలరా? చదివిన 75 మార్కులు రాగలవా? నో డౌట్ రావన్నీ. లక్ష్మీకాంత్ బుక్ కూడా మనకి ఒక సహాయకారంగా ఉపయోగపడుతుంది తప్ప అది సరిపోదు. మార్క్ మై వర్డ్స్. సో ఇట్లా ఇంత కృషి జరుగుతుంది. సో దీనికి కావలసినటువంటివి, సో మనకి ఇంత టీం తోటి ఇంత వర్క్ తోటి ఎవరైనా మా కృషిని అవి వాటన్నిటిని గమనించండి. సో పిల్ల ఆలోచనలతోటి, చిన్న ఆలోచనలతోటి, కొరచ ఆలోచనలతోటి అనుకోకుండా ఉన్న మనకు సమయంలో ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వగలం. మీరు ఎన్ని చదవగలరండి? ఒక్కో బుక్ చదవడానికే సమయం అయిపోతుంది, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది, ఆదరాబాదరాగా చదవగలం. సో దాన్ని కాన్ఫిడెంట్గా రాయలేరు. సో కమ్ ఫార్వర్డ్. ఇంత మంచి కోర్సుని మీకు అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్లో, మెంటార్షిప్ ప్రోగ్రాంలో. తర్వాత ఇది భారతదేశంలో ఇంత వినూతనంగా, ఇంత పట్టుదలగా కృషి చేసి మనకి చేయడం, హృదయపూర్వకంగా నాకు నచ్చితేనే రిలీజ్ చేస్తాను ఒక పీడిఎఫ్ తప్ప, నాకు నచ్చకపోతే ఎంత టైం అన్న తీసుకునే దాన్ని ఆ టీం చేత వర్కౌట్ చేస్తూనే ఉంటారు. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన అవసరము ఉన్నది అన్నది. ఏదో చిన్న పుస్తకాలు చూసేసి అది లేదు ఇది లేదు అన్నది కాదు. పరీక్షకి ఏ రకంగా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మార్కెట్లో ఏ పుస్తకం చూసినా ఒక్కో బుక్కి 800 పేజీలు, ఒక్కొక్కటి చదివినా కనీసం ఒక్కసారి చదవడానికైనా టైం ఉందా? ఇవైతే 4 సార్లు చదవగలరు, పరీక్ష బాగా రాయగలరు. దీనికి లింక్ ఎగ్జామ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. ఆ టెస్ట్లు కూడా ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ ఎలా ఉంటాయి. వై? బికాస్ వీఆర్ హ్యావింగ్ హైయెస్ట్ హానర్ డిగ్రీస్, పిహెచ్డి విత్ 25 years ఎక్స్పీరియన్స్. ఎక్కడ పడితే అక్కడ తొక్క తీయగలము, దాని గురించి కష్టపడగలము. ముందర ఆడుగుదొబ్బే ఆలోచన, నిద్రపోదామనే ఆలోచన, ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్దామనే ఆలోచన, సినిమాలకు, షికార్లకు, రాజకీయ పార్టీలు పెట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. ఓన్లీ వన్ ఇంట్రెస్ట్ ఈజ్ టు ప్రిపేర్ బెస్ట్ అండ్ బెస్ట్. ఇది మనకు చాలా అవసరం. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. అంతేకాకుండా ఒక టాపిక్ ఎలా చదవాలో చెప్తూ మెంటార్షిప్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ మెంటార్షిప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో విజయవంతంగా అది అప్లోడ్ అయినది. నా కళ మెంటార్షిప్ ఎట్లా ఉండాలో నేను మీకు చేసి చూపిస్తా. దానికి సంబంధించి ఆలోచన చేయండి. సో మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం 8074940030కి మీరు వాట్సాప్ చేయండి, వారు పెడతారు. గమనించండి, తొక్క తీయండి. అదే రకంగా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు ఎంత స్పష్టంగా ఉంటుందో. మెంటార్షిప్ అంటే ఒక టాపిక్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు, గడిచిన 4 నోటిఫికేషన్లో ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఇంకెక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలో నేను ఆ ఫీచర్ ద్వారా అందించబోతున్నా. లాస్ట్ 2023 జూన్ నుంచి ఆ ఫీచర్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు విజయవంతంగా సక్సెస్ అయ్యాం. ఈవేళ అది ప్లేస్టోర్కి పుష్ చేసాం. అది రివ్యూలో ఉంది. రివ్యూ అయ్యి అది ప్లేస్టోర్లో మన యాప్లో కన్నా యాడ్ అవుతుంది. యాడ్ అయిన వెంటనే దాన్ని తొక్క తీసేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తాము. మీరు మాటలు కాకుండా చేతులు చూడండి. నిరంతరం కష్టపడేటువంటి వాళ్ళను, చక్కటి ఆలోచనలు, సరైనటువంటి జ్ఞాన సంపద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మీరు సరైనటువంటి కోచింగ్ తీసుకొని సరైన విధంగా వెళ్ళాలి. ఏదో ఒక బిట్టు మీకు తెలియదు చెప్పేసి ఆ బిట్టుతో అట్రాక్షన్ అని కాదు. చక్కగా ఉండాలి. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ విధానం వేరు. అన్ని చాప్టర్లని ఒక రకంగా చదవడం అనేది తప్పుడు విధానం.
ఏ చాప్టర్ ఆ చాప్టర్. ఆంధ్రలో జైనం చదివినట్టు నువ్వు పలవులు, శాలంకన్యలు, భృగుపలాయనులు, ఆనంద గోత్రికలు, నోరంబులు, కలంబులు, బాణులు ఇలా చదవడానికి వీలే లేదు. పలవులే, శాలంకాయలే, బాణులే, నోరంబులే. ఇది నువ్వు చదవగలిగితే సక్సెస్ అవుతావు తప్ప నువ్వు ఆంధ్రలో చారిత్రక పూర్వయుగం ఒక 50 పేజీలు చదివామని నోరంబులు 50 పేజీలు ఎక్కడ్రా నీకు దొరుకుతాయి? 50 పేజీలు దొరకదు అట్లా. అది ఆల్రెడీ దానికి ఉన్న ఇన్ఫర్మేషనే కన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి అట్లా మనం చదవగలగాలి, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.